ఈ కథ విక్రమరాజు ఇంకా ఆయన న్యాయంది. విక్రమ్ రాజు యొక్క రాజ్యంలో అందరూ సుఖంగా ఉండేవాళ్ళు. అక్కడ దొంగతనం చేసే వాళ్ళకి ఇంకా అన్యాయం చేసే వాళ్ళకి ఎప్పుడు క్షమాపణ లేదు. ఒకరోజు ఆయన న్యాయస్థానంలో ఒక దొంగను ప్రవేశపెడతారు. వందనాలు మహారాజా. ఏమైంది? వీడొక దొంగడు మహారాజా. దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకున్నాము వీడిని. నీ పేరేంటి? నా పేరు రామ్లాల్ మహారాజ్. ఏమీ నీకు తెలీదా దొంగతనానికి శిక్ష చావు అని? తెలుసు మహారాజా, కానీ దొంగతనం చేయక ఇంకేం చేయను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సరిగ్గా చెప్పు. నా తప్పును క్షమించండి, కానీ ఈ పరిస్థితిలో నేను దొంగతనం చేస్తూ పట్టుకున్నట్లయితే నాకు మాత్రమే శిక్ష పడుతుంది. కానీ నేను దొంగతనం చేయకపోతే నా కుటుంబమంతా ఆకలితో చనిపోతుంది. అదెలా? మహారాజా, నాకెలాంటి పని లేదు. కుటుంబానికి పోషించడానికి మొదటిసారి దొంగతనానికి బయలుదేరాను, కానీ దురదృష్టం వల్ల దొరికిపోయాను. అయితే ఇది నీ మొదటి తప్పన్నమాట, అవునా? అవును మహారాజా. ఇంకా పని లేక దొంగగా మారావు? అవును మహారాజా. ఏంటి, నీకు పని చేయడం ఇష్టం లేదా? కాదు మహారాజు గారు, అదేంటంటే నాకు ఎవ్వరూ పని ఇవ్వరు. అలా ఏమి? భగవంతుని దయ వలన నాకు మంచి గుణం ఉంది, కానీ ఆ గుణమే నాకు శాపంగా మారిపోయింది. దానివల్ల నాకు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. ఆ విశేషమైన గుణమేంటో మాకు కూడా చెప్పు మహారాజా. ప్రతి పున్నమ రాత్రి నాకు ఎవరి కోసమైనా కలలు వస్తుంటాయి. ఇంకా ఆ సమయం వచ్చాక నిజం కూడా అవుతుంది. నువ్వు చెప్పేది మాకేమీ అర్థం కావట్లేదు, కొద్దిగా వివరంగా చెప్పు. నాకు మంచి చెడు 2 రకాల కలలు వస్తుంటాయి. ఏ వ్యక్తి కోసం చెడు కల వస్తుందో నేను ఆయనకి జాగ్రత్త పడమని నా కల గురించి చెప్తూ ఉంటాను. ఆ కల నిజమయ్యాక వాళ్ళు నన్ను దౌర్భాగ్యుడని నాకు పని నుండి తీసేస్తూ ఉంటారు. ప్రజల సుఖమే రాజు సుఖమని అంటారు. నేను నిన్ను పనిప్పిస్తాను, కానీ నువ్వు తప్పు చేశావు, అందుకు శిక్ష పొందాల్సిందే. అలానే మహారాజా, కానీ శిక్ష పూర్తి చేసుకున్నాక నువ్వు నా భవనానికి రా, నేను నిన్ను ఖచ్చితంగా పనిపిస్తాను. మీ ఆజ్ఞ పాలిస్తాను మహారాజా. కానీ వెళ్తూ వెళ్తూ మీకు మీ కల గురించి నేను చెప్పొచ్చా? ఏంటి, నువ్వు నాకు సంబంధించిన కల కూడా చూసేశావా? అవును మహారాజా. చెప్పు, నా కోసం నువ్వెలాంటి కల చూశావో? చాలా చెడు కల మహారాజా. నా ప్రాణాలకి ఎలాంటి అపాయం లేదంటే నేను చెప్తాను. చెప్పు మహారాజా. పక్క రాజ్యం రాజు సౌమిత్ర మీ రాజ్యం పైన వేగంగా దాడి చేయబోతున్నాడు. ఏం వాగుతున్నావు? నీ కల అబద్ధమైనది. ఎందుకంటే రాజా సౌమిత్ర మాకు పరమమిత్రుడు. ఆయన మాపై ఎప్పుడూ దాడి చెయ్యడు. నా కల ఎప్పుడూ నిజమే అవుతుంది మహారాజా. ఒకవేళ ఈ కల నిజం కాకపోయినట్లయితే మేము నీ తల తీసేస్తాము. అలానే మహారాజా. అప్పుడే ఒక సైనికుడు వస్తాడు. రాజుగారికి వందనములు. అద్భుతం జరిగిపోయింది మహారాజా. ఇప్పుడే గుప్తచారుడు సమాచారం తీసుకొచ్చాడు. రాజా సౌమిత్రుడు మనపై దాడి చేయబోతున్నాడట. ఏమంటున్నావు నువ్వు? నేను చెప్పానుగా మహారాజా, నా కల ఎప్పుడు అబద్ధం కాదని. సైనికుల్లారా, వెళ్ళి యుద్ధంకి సిద్ధం చేయండి. తర్వాత విక్రమరాజు రామ్లాల్తో అంటాడు, రామ్లాల్, నువ్వు దొంగతనం చేసి మా రాజ్యం యొక్క చట్టాన్ని తెంపావు. కానీ ఇప్పుడు నువ్వు రాజ సౌమిత్ర కోసం చెప్పి నాకు చాలా పెద్ద సహాయం చేశావు. మేం మీకు మెచ్చుకుంటున్నాము, ఇంకా నీకు విడుదల చేస్తున్నాము. ధన్యవాదాలు మహారాజా. మరింకెప్పుడు దొంగతనం చెయ్యొద్దు, అందుకే మేము నీకు ఓ పని కూడా ఇస్తున్నాము. మేము నీకు మా రాజ్యానికి ముఖ్య ద్వారపాలకుడుగా నిర్ణయిస్తున్నాము. ధన్యవాదాలు మహారాజా. మరుసటి రోజు నుండి రామ్లాల్ ప్రధాన ద్వారంని కాపలా కాస్తుంటాడు. కాని తన బలహీనత కారణంగా రాత్రంతా మేల్కొని ఉండలేడు. అందుకనే అవకాశం దొరికినప్పుడు అతను వెళ్లి పడుకునేవాడు. ఒక పూర్ణిమ రాత్రి తన కాపలా కాస్తున్నప్పుడు తనకి నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. సగం రాత్రి అయిపోయింది. అందరూ నగరంలో పడుకొని ఉంటారు. నేను కూడా కొద్దిగా పడుకున్నట్లయితే ఎవ్వరికీ ఏమీ తెలీదు. ఒరే రామ్లాల్, కొద్దిగా నిద్రపో. అలా అంటూ రామ్లాల్ నిద్రపోతాడు. ఇంకా నిద్రలో తనకొక కళ వస్తుంది. కళలో విక్రమ్ మహారాజు యొక్క అందరికంటే ముఖ్యమైన సేనాపతి అర్ధరాత్రి పూట రాజా సౌమిత్రి యొక్క గూఢచారిని కలుస్తాడు. చెప్పు గుప్తచార్, ఏం సందేశం తీసుకొచ్చావు? రాజా సౌమిత్ర మీకోసం సందేశం పంపారు. 2 రోజుల తరువాత ఈ రాజ్యంపై దాడి చేస్తానని. నువ్వందరితో కలిసి రాజ విక్రమార్కుని బంధించి అప్పుడు నిన్ను ఈ రాజ్యానికి రాజు చేస్తాడు. రాజా సౌమిత్రికి నా ధన్యవాదాలు చెప్పు. ఇంకా కొద్దిసేపట్లో ఉదయం కాబోతుంది.
ఇప్పుడు నువ్వెక్కడి నుంచి వెళ్ళడం మంచిది కాదు. అందుకే ఈరోజు నువ్వు పాత భవనంలో విశ్రాంతి తీసుకో. రేపు రాత్రి కాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపో. గూఢచారి ఆ సందేశాన్నిచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా రామ్లాల్ నిద్ర నుండి మేల్కుంటాడు. దేవుడా, ఈ రాజ్యం సేనాపతి మోసగాడే. ఈ మాట నేను రాజుకి వెంటనే చెప్పాలి, లేకపోతే అనర్థమైపోతుంది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ మహారాజు తన సేనాపతి ఇంకా సభికులతో తన న్యాయస్థానంలో కూర్చొనుండగా అప్పుడే ఒక సైనికుడు వస్తాడు. రాజుగారికి వందనములు. మహారాజా, రామ్లాల్ మీతో కలవాలనుకుంటున్నాడు. వాణ్ణి పంపించండి. ఆ తర్వాతే రామ్లాల్ న్యాయస్థలంలో హాజరవుతాడు. రాజుగారికి వందనములు. చెప్పు రామ్లాల్, ఏం చెప్పాలనుకుంటున్నావు? మహారాజా, ఈ మాట రహస్యంగా చెప్పాల్సింది. అందరి ఎదురుగా చెప్పడం మంచిది కాదు. ఇది నా ప్రాణానికి అపాయం కావచ్చు. మేముండుండగా నీకు భయపడాల్సిన అవసరం లేదు. అందరెదురుగే చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో. అప్పుడే రామ్లాల్ సేనాపతి వంక సైగ చేస్తూ అంటాడు, మహారాజా, సేనాపతి కరణ్ సింగ్ మోసగాడు. ఆయన పక్క రాజ్యం రాజు సౌమిత్రతో కలిసి మీపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మిమ్మల్ని బంధించి సేనాపతి స్వయంగా ఇక్కడికి రాజు కావాలనుకుంటున్నారు. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? మహారాజా, నిన్న పున్నమి రాత్రి ఇంకా నిన్న రాత్రి నేను కల చూశాను. అందులో సేనాపతి శత్రువు గుప్తచారునితో ఇదే మాట్లాడుతుంటుడి. ఏం వాగుతున్నావు మూర్ఖుడా? నీకు తెలుసా నువ్వెవరిపై నిందిస్తున్నావో? రామ్లాల్, సేనాపతి కరణ్ సింగ్ మాకు మంచి నమ్మకమైన వాడు. ఈయన్ని దోషిగా నిరూపించడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా? అవును మహారాజా, రాజా సౌమిత్రిని గుప్తచారుడు ఈ సమయంలో పాత భవనంలో దాగుని ఉన్నాడు. వాణ్ణి పట్టుకోవడమే సేనాపతి మోసం చేస్తున్నాడన్న దానికి పెద్ద సాక్ష్యం. సైనికులారా, వెంటనే పాత భవనాన్ని పరిశీలించండి. ఇంకా అక్కడ సౌమిత్రుని గుప్తచారుడు ఉన్నట్లయితే వాణ్ణి వెంటనే బంధించండి. ఇంకా అప్పటి వరకు సేనాపతి కరణ్ సింగ్కి బంధించండి. రాజా విక్రమ్ ఆదిత్య యొక్క ఆజ్ఞ వెంటనే సైనికుడు సేనాపతి కరణ్ సింగ్ ని అదుపులోకి తీసుకుంటారు. మరోవైపు రాజా విక్రమ్ ఆదిత్య స్వయంగా రామ్లాల్ తో కలిసి పాత రాజభవనంకి వెళ్తాడు. ఇంకా గూఢచారులను అదుపులోకి తీసుకుంటారు. భలే రామ్లాల్, నీ కల వల్లనే నాపై వచ్చే సంకటం తప్పిపోయింది. ఇంకా రాజ్యం యొక్క మోసగాడు కూడా దొరికిపోయాడు. మేము నీపై చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు మహారాజా. కాని ఒక్క మాట, మేము మీపై కోపంగా కూడా ఉన్నాము. నాకేమీ అర్థం కావట్లేదు మహారాజా. నువ్వు ద్వారపాలకుడివి. రాత్రంతా మెలకువగా ఉండి అందర్నీ రక్షించడం నీ కర్తవ్యం. కానీ నువ్వు పడుకున్నప్పుడు మాపై ఎవరైనా దాడి చేసినట్లయితే అప్పుడు మేమేం చెయ్యాలి? నన్ను క్షమించండి మహారాజా. నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు పడుకోకపోతే నీకు కలలు వచ్చేవి కావు. మరి కళ్ళే రాకపోతే నువ్వు మమ్మల్ని ఎలా జాగ్రత్త పరచగలవు? కానీ ఇకపై గుర్తుంచుకో, పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ పడుకోవద్దు. అలానే మహారాజా. సరిగ్గా ఈ సంఘటన జరిగిన 1 నెల తర్వాత ఒక పూర్ణిమ రాత్రి వస్తుంది. అప్పుడు కూడా రామ్లాల్ అక్కడ కాపలా కాస్తుంటాడు. కాపలా కాస్తూ కాస్తూ అర్ధరాత్రి అవుతుంది. అప్పుడు రామ్లాల్ ఆలోచిస్తాడు, నిల్చొని అలసిపోయాను. కొద్దిగా సమయం కూర్చుంటాను. రామ్లాల్ కూర్చుంటాడు. కానీ పూర్ణిమ రాత్రి వల్ల తనకి కలలు రావడం మొదలవుతాయి. అందుకనే కూర్చొని నిద్రపోతాడు. రామ్లాల్ నిద్రపోయిన వెంటనే తనకు ఎప్పటిలాగే కల వస్తుంది. విక్రమ్ రాజు వేటకు వెళ్ళినట్టుగా, ఇంకా ఆయనని అడవి మనుషులు బంధించినట్టుగా. చూడండి, మీకు తెలియదు మీరెవరిని బంధించారో. నన్ను వదిలేయండి. వదిలేస్తే నేను మిమ్మల్ని క్షమించిస్తాను. అప్పుడే కబీలే వాళ్ళ సర్దార్ వస్తాడు. ఇక్కడ క్షమాపణ మరియు క్షమించే హక్కు నాకు మాత్రమే ఉంది. వీడిని బలి ఇవ్వడానికి తీసుకోండి. వెంటనే విక్రమ్ ఆదిత్య మహారాజుని బలి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయో మరియు రాజుని ఉరి తీయడానికి వెళ్తుండగా అప్పుడు అకస్మాత్తుగా సర్దార్ కళ్ళు దెబ్బ తగిలిన రాజు వేలు మీద పడుతుంది. రక్తం కారుతున్న వేలు మీద. ఆగండి, వీడికి దెబ్బ తగిలింది. చూడండి, వీడి వేణి పైన రక్తం కారుతుంది. గాయం ఉన్న వాళ్ళని బలి ఇవ్వడానికి కుదరదు. వీడిని వదిలేయండి. మరుసటి రోజు వేటకు వెళ్లడానికి మహారాజు సిద్ధం అవుతుండగా ఆయన గుర్రం మీద కూర్చోబోతుండగా అప్పుడు అకస్మాత్తుగా రామ్లాల్ అక్కడికి వస్తాడు. ఆగండి మహారాజా, మీరు వేటకి వెళ్ళొద్దు. ఎందుకు? ఇంకా నీకెలా తెలుసు నేను వేటకు వెళ్తున్నట్లు? నాకన్నీ తెలుసు మహారాజా. నిన్న పున్నమ రాత్రి నేను కల చూశాను. అయితే నువ్వు కలలో ఏం చూశావు? క్షమించండి మహారాజా, మీరు వద్దన్నాగా కూడా నేను నిన్న రాత్రి పడుకున్నాను. ఇంకా కలలో నేను చూశాను,
అడవిలో అడవి మనుషులు మీపై దాడి చేయబోతున్నారు. నాతో ఎంతమంది సైనికులు ఉండండగా నాపై ఎలా ఎవరు దాడి చేయబోతున్నారు? అడవి మనుషులు మీపై దాడి చేసి మీ సైన్యమంతటికి చంపేస్తారు. ఇది నేను కలలో చూశాను. నీ కలకి భయపడి నేను వేటాడికి వెళ్లడం మానేయాలా? ఇది కానిది. అదే నీ కల కోసం చెప్పాలంటే అన్ని కలలు నిజమవుతాయని ఏంటి రుజువు? మేము వేటకు వెళ్తామంటే తప్పక వెళ్తాం. అలానే మహారాజా, కానీ మీరు ముందు నాకోసారి మీ చెయ్యి చూపించండి. రామ్లాల్ అడగగానే మహారాజు తన చేతినిస్తాడు. అప్పుడు రామ్లాల్ కత్తి తీసి మహారాజు వేలు మీద చిన్న గాయం చేస్తాడు. మూర్ఖుడా, ఏంటి పని? సైనికులారా, బంధించండి వీడిని. ఇంకా మేము వేట నుంచి వచ్చాక ఈ మూర్ఖుడిని నా ముందుకు తీసుకురండి. అది విని సైనికులు రామ్లాల్ని బంధిస్తారు. ఆ తర్వాత మహారాజు సైనికులతో కలిసి వేటాడడానికి అడవికి వెళ్తారు. మరుసటి రోజు ఎప్పటిలాగే మహారాజు తన న్యాయస్థానంలో కూర్చొనుండగా రామ్లాల్కు తీసుకురండి. రామ్లాల్ని తీసుకొచ్చాం మహారాజా. రామ్లాల్, మేం మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మరోసారి మీ కల వలన మా ప్రాణాలు మిగిలాయి. ఒకవేళ నువ్వు మా చెయ్యిపైన గాయం చెయ్యకపోయింటే ఆ అడవిలో ఉన్నవాళ్లు ఖచ్చితంగా నన్ను బలి చేసేవారు. అప్పుడే ఒక సైనికుడు భయపడుతూ అక్కడికొచ్చి అంటాడు, రాజుగారికి వందనములు. మహారాజా, నేనొక చెడు వార్త తీసుకొచ్చాను. మన రాజ్యం యొక్క మహామంత్రి స్వర్గవాసి అయిపోయారు. ఏంటి? ఏమైంది ఆయన్ని? ఆయన బాగానే ఉంటురుగా? అదేంటంటే రామ్లాల్ ఆయనకి తన కల కోసం చెప్పారు. 10 రోజుల తర్వాత ఆయనకి గుండెపోటు వచ్చి కారణంగా చనిపోతాడని. కానీ ఆయన చావుకు భయపడి సమయానికి ముందే ఆయన గుండె ఆగిపోయి చనిపోయాడు. ఇంకా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయాడు. రామ్లాల్, నువ్వు మహామంత్రికి నీ కల గురించి ఈ విధంగా చెప్పావా? ఇంకా ఇలా చెప్పావా? అవును మహారాజా, నా కల ఎప్పుడు అబద్ధం కాదు. భలే, మా రాజ్యంలో నీలాంటి మంచి బుద్ధి ఉన్నవాడికి గౌరవపరచవలసిందే. సైనికుల్లారా, మా ఖజానా నుంచి బంగారం, మణులు, ముత్యాలు తీసుకురండి. కొద్ది సమయంలోనే సైనికులు అక్కడికి బంగారం ఇంకా వజ్రాలతో వస్తారు. రామ్లాల్, ఇవి తీసుకో. ఇది నీకు మా తరపున ఓ చిన్న కానుక. ధన్యవాదాలు మహారాజా. ఇంకా ఇప్పుడే ఈ దేశం నుంచి నిన్ను బహిష్కరిస్తున్నాము. బహిష్కరమా? అంటే నేను ఇక ఈ రాజ్యంలో ఉండలేనా? అవును, నువ్వు ఇక ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. మహారాజా, నేను మీ ప్రాణాలు కాపాడను. దానికి బదులుగా మీరు నన్ను మీ రాజ్యం నుంచి తీసేస్తున్నారా? ఇది నిజమే. నీకొచ్చిన కలల వలన రాజ్యానికి వచ్చిన అన్ని సంకటాలు పోయాయి. ఇంకా నా ప్రాణాలు కూడా కాపాడుకున్నాను. అయినా మీరు మంచికి బదులుగా శిక్షనిస్తున్నారా? అవును, నువ్విక్కడ ఉండడం అందరికి మంచిది కాదు. మనిషి అప్పటి వరకు మాత్రమే సుఖంగా ఉండగలడు, ఎప్పటి వరకు వాడి భవిష్యత్తు గురించి వాడికి తెలియదు. భవిష్యం మంచి అయినా చెడు అయినా సరే దాని గురించి సమయానికి ముందే తెలిసినట్లయితే మనిషి బ్రతికుండగానే శవముగా మారిపోతాడు. నువ్వు మా మహామంత్రికి ఆయన భవిష్యత్తు గురించి చెప్పావు. అందుకే ఆయన చావుకి భయపడి ముందే చనిపోయాడు. ఇంకా దీనివల్ల వారి భార్య కూడా చనిపోయింది. నీ కల 2 ప్రాణాలని తీసుకుంది. మేము నిన్ను వీళ్ళు చావుకి కారణమని చెప్పట్లేదు, కానీ కొన్ని విషయాలు సమయానికే వదిలేయాలి. ఏ భవిష్యత్తు కోసం తెలుసుకొని మనిషి బ్రతుకు నాశనమైపోతుందో అలాంటి భవిష్యత్తు తెలుసుకోకపోవడమే మంచిది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మహారాజు ఇచ్చిన బంగారు వజ్రాలతో రామ్లాల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చివరిలో ఇతరుల భవిష్యత్తును చెప్పగల అద్భుతమైన సామర్థ్యం రామ్లాల్కి ఉన్నా అతనికి చెడుగా నిరూపించబడింది.